ఒక చిన్న గ్రామంలో రమ్య అనే బాలిక ఉండేది. ఆమె ఎంతో బుద్ధిమంతురాలు, అందమైన నవ్వుతో అందరినీ ఆకట్టుకునేది. రమ్యకు గ్రామంలోని చిన్న పాఠశాలలో పాఠాలు చెప్పడం చాలా ఇష్టమైంది. అదే గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. రాజు సాహసాలు చేయడం, సహాయం చేయడం అంటే ఇష్టం. అతను చాలా సరదాగా ఉండేవాడు. ఒకరోజు రాజు పాఠశాల వద్దకు వెళ్తుండగా రమ్య చిన్న పిల్లలతో ఆటలాడుతూ కనిపించింది. ఆమె నవ్వు చూసి రాజు హృదయం ఉప్పొంగిపోయింది. అప్పటినుంచి రాజు తనలోనే రమ్య గురించి ఆలోచించేవాడు. ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాడు, కాని ఆత్మవిశ్వాసం లోపించింది. ఒకరోజు రమ్య పాఠశాల సమీపంలోని తోటలో ఓ పుస్తకాన్ని చదువుతూ కనిపించింది. ఈసారి రాజు ధైర్యం చేసి ఆమె వద్దకు వెళ్లి మాటలు మొదలుపెట్టాడు. నమస్తే, నేను రాజు. మీరు ఇక్కడ పుస్తకం చదువుతూ ఉన్నారు, చాలా ఆసక్తికరంగా ఉంది అని అన్నాడు. రమ్య చిన్నగా నవ్వి, అవును, పుస్తకాలు నా జీవితంలో భాగం. మీరు కూడా చదువుతారా అని ప్రశ్నించింది. ఈ మాటలతో వారి మధ్య స్నేహం మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ స్నేహం ప్రేమగా మారింది. వారు తమ ఆశయాలు, భవిష్యత్ కలలు పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండటానికి సిద్ధమయ్యారు. ఒకరోజు రమ్య పాఠశాల ముగియగానే వచ్చినప్పుడు అతను తన గుండెలపై చెయ్యి పెట్టి, రమ్య, నీ నవ్వు నాకు బలాన్నిస్తుంది. నీతో నా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. రమ్య చిన్నగా నవ్వి, రాజు, నువ్వు నిజాయితీ, ప్రేమతో నన్ను గెలుచుకున్నావు. నీతో కలిసి ఉండడం నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. ఆ రోజు నుంచి వారి ప్రేమ పెళ్లిగా మారింది.